సంఖ్యాకాండము మొదటి అధ్యాయం 47 లేఖ నుండి 54 వరకు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలైనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణలన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమించుము. వారే మందిరమును దాని ఉపకరణలన్నిటిని మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పవలను. మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించినడలా వాడు మరణశిక్ష నందును. ఇశ్రాయేలులు తమ తమ సేనాల చొప్పున ప్రతివాడను తన పాలెములో తన ధ్వజమునొద్ద దిగవలను. ఇశ్రాయేలుల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలులు చేసిరి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎనలేని వందనములు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన లేఖనము నీది. పరిశుద్ధాత్మ దేవా, నీ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా, అల్పుడను, అయోగుడను, పనికిమాలవాన్ని, ప్రధాన పాపిని. మేమంతా కూడా ప్రభా మరి పాపులమైనాము తండ్రి. మా కోసం నైనా ఈ లోకానికి వచ్చి నీ రక్తమును కార్చిన దేవా నీ కొందనాలు. నీ పరిశుద్ధ రక్తం కిందికి ఈ యొక్క చదవబడిన లేఖనాన్ని తీసుకొస్తుండగా నేను కూడా వస్తుండగా ప్రభా నన్ను మరుగు చేయండి. నా హృదయమును, ఆత్మను, ప్రాణమును, మనసును, శరీరమును, ఆలోచన, తలంపులను, ఊహలను, అంతరంగంలో సమస్తమునైనా నీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. మనుషుడు మనుషులతో మాట్లాడితే వ్యర్థము కానీ పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడుతున్నైనా మేము జీవిస్తాము తండ్రి. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎనలేని వందనములు చెల్లిస్తున్నాము నాయన. నేను శూన్యంగా నిలబడి ఉన్నాను తండ్రి. నీవు రండి ప్రభా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను ఇక్కడ కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇక్కడ కుమ్మరించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా దీవించునైనా మీరు ఆస్వాదించదండి. వారి రోగాలను స్వస్థపరచండి, వ్యాధులను స్వస్థపరచండి. మీరు మీ దక్షిణ హస్తం ఇక్కడ కుమ్మరించదండి. మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రీస్ట్హుడ్, యాజకత్వం. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. నా ప్రధాన యాజకుడు. అయితే ఈ యాజకత్వం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి ప్రారంభించబడింది? పరిశుద్ధ గ్రంథంలో యాజకులు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనంలో యాకోబు 12 మంది కుమారులు యాకోబుకు. అందులో ఒక కుమారుడు లేవీయుడు. లేవి అనే ఒక కుమారుని కలిగి ఉన్నాడు. ఈ లేవి అనే కుమారుని సంతానమును వాళ్ళు విస్తరించిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళి వారు చాలా సంవత్సరాలు అక్కడ పరదేశులుగా, బానిసలుగా, పనులు చేసేవారిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి మోషే నాయకత్వం కింద, అహరోను యొక్క యాజకత్వం కింద వారు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బయటికి వచ్చారు. వస్తూ అరణ్యంలో వారి యొక్క ప్రయాణమును కొనసాగిస్తున్నారు. ఈ అరణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు వారి యొక్క పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీవు నడుస్తున్న ఈ దేశమంతా కూడా, నువ్వు అడుగుపెట్టిన ఈ భూభాగం అంతా కూడా నీ సంతానానికి నిత్యము స్వాస్థ్యముగా నేను ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో అబ్రహాముతో అదే వాగ్దానం చేశాడు. ఆయన కుమారుడైన ఇస్సాకుతో కూడా దేవుడు అదే వాగ్దానం చేశాడు. ఇస్సాకు కూడా ఆ భూభాగం అంతా కూడా డేరాలలో తన భార్యను రెబెకాను పెట్టుకొని తిరగడము ప్రారంభించాడు. ఇస్సాకుతో అదే వాగ్దానం చేశాడు, నీ సంతానముకు నిత్యము స్వాస్థ్యముగా నీవు నడుస్తున్న ఈ భూభాగం అంతా కూడా
నేను వారికి ఇస్తానన్నాడు దేవుడు. అదే క్రమంలో యాకోబుతో కూడా అదే వాగ్దానం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన ఆ మండుచున్న పొద యొద్దకు వచ్చి, మోషే హోరేబు కొండ యొద్ద తన మామ యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు ఆయన ఆ మండుచున్న పొద యొద్దకు వచ్చి దేవుడు ఆ పొద మండుతా ఉన్నది, కానీ ఆ పొద కాలిపోతలేదు. ఈ మోషే అది ఏంది, చెట్టు చుట్టూ ఈ యొక్క పొద చుట్టూ మంట ఉన్నది, అగ్ని ఉన్నది, కానీ వాస్తవానికి అగ్ని ఉంటే ఆ చెట్టు కాలిపోవాలి, ఆ చెట్టు కాలిపోతలేదు. ఇదేదో వింతగా ఉంది, ఇది నేను దగ్గరికి వెళ్ళి చూస్తానని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మండుచున్న ఆ అగ్నిలోకి వెళ్ళి దేవుడు మాట్లాడాడు, మోషే మోషే, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, నేను సజీవులకు దేవుడని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పి ఈ స్థలంలోకి రమ్మన్నాడు ఆయన. అప్పుడు చెప్పులు విప్పాడు. ఆ అగ్ని దగ్గర సమీపించిన తర్వాత ఆయన దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, నేను అబ్రహాముతో వాగ్దానం చేశాను, ఆయన కుమారుడైన ఇస్సాకుతో వాగ్దానం చేశాను, ఆయన కుమారుడైన యాకోబుతో వాగ్దానం చేశాను, ఈ భూభాగమును కానాను దేశమును వారికి పంచిస్తానని వాగ్దానం చేశాను. కాబట్టి నా ప్రజల యొక్క మొర నేను విన్నాను, నా ప్రజల యొక్క మూలుగులు నేను విన్నాను, నా ప్రజల యొక్క ప్రార్థన నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగివచ్చున్నాను అని మోషేకు చెప్తే మోషేను ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అక్కడ 10 రకములైన తెగుళ్ళు ఆ దేశమైన దేవుడు కుమ్మరిస్తాడు మోషే ద్వారా. వాళ్ళందులోకి వెళ్ళి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి ప్రయాణం చేస్తున్నారు. చివరి ఘట్టానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కానాను దేశానికి వచ్చారు. అక్కడ కానాను యాకోబు సంతానం ఎంతమంది? 12 మంది కుమారులు. అయితే మోషే అనుకున్నాడు 12 భాగాలుగా పంచిస్తాడు కావచ్చు ఈ కానాను దేశాన్ని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 11 భాగములుగా మాత్రమే మీరు దీన్ని పంచండి. లేవీయులకు స్వాస్థ్యం లేదు, లేవీయులకు భూభాగం ఇవ్వద్దు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో మీరు లెక్కించద్దు లేవీయులను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం మొదటి అధ్యాయం, సంఖ్యాకాండ మొదటి అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే 12 మంది ఉంటారు. ఇక్కడ 20వ వాక్యంకి వెళ్ళి, ఇశ్రాయేలు ప్రథమ కుమారుడు రూబేను పుత్రుల వంశవాళి, ఆ తర్వాత షిమ్యోను వంశవాళి 21వ వాక్యము, 24వ వాక్యము గాదు పుత్రుల వంశవాళి, 26వ వాక్యము యూదా పుత్రుల వంశవాళి, 28వ వాక్యము ఇశ్శకారు యొక్క పుత్రుల వంశవాళి, 30వ వాక్యము జబులూను పుత్రుల వంశవాళి, 32వ వాక్యము యోసేపు పుత్రుల వంశవాళి, తర్వాత 34వ వాక్యంలో మనష్షే పుత్రుల వంశవాళి, ఆ తర్వాత 36వ వాక్యంలో బెన్యామీను పుత్రుల వంశవాళి, ఆ తర్వాత 38వ వాక్యం దాను పుత్రుల వంశవాళి. ఈ విధంగా 11 మంది కుమారులు. మరి ఇందులో లేవి అనే పుత్రుని వంశవాళ్ళు రాలేదు. లేఖనాన్ని చూస్తే ఈ లేవి కూడా యాకోబు యొక్క సంతానమైనాడు. 12 మంది కుమారులు ఆయనకు, కానీ 11 మందిని మాత్రమే లెక్కించాడు ఆయన. ఈ లేవీలను ఎందుకు లెక్కించలేదు దేవుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానాను దేశాన్ని 11 భూభాగాలుగా పంచాడు, కానీ లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ చూడండి 47వ వాక్యంలో, లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కించబడలేదు. యాకోబు యొక్క 12 కుమారులు ఆ భూభాగాన్ని పంచిస్తే 12 భాగాలుగా పంచివ్వాలి కానాను దేశాన్ని, కానీ 11 భాగాలుగా పంచాడు ఆయన. లేవీలను అందులో చేర్చొద్దన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేర్చొద్దన్నాడు అనంటే, ఏలైనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చుండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. ఇశ్రాయేలు మొత్తముకు లేవీల మొత్తమును నువ్వు చేర్చొద్దు.
లేవీలను అందులో మీరు లెక్కించొద్దు. మీరు మోషేతో సెలవిచ్చాడు దేవుడు. ఎందుకు లెక్కించద్దు లేవీలను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లెక్కించద్దు అంటే లేవీలను ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాడు దేవుడు. ఎందుకోసము చూడండి, నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమించుము. హల్లెలూయా. సాక్ష్యపు గుడారం మీద, దాని ఉపకరణముల మీద, అనగా దేవుని మందస్థం మీద, దేవుని యొక్క మందిరం మీద లేవీలను నియమించాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నియమించవలను. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలను. దేవుని మందసమును ఆ మందిరముకు ఉపకరణములు ఎవరు మోయాలి? లేవీలు మాత్రమే మోయాలి. లేవీలు మాత్రమే మోయాలి. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉన్నారు. ఎవరి మందిరం సేవ చేయాలి? వాళ్ళు దేవుని యొక్క మందిరం యొక్క సేవ చేయాలి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వేరే వాళ్ళు చేయకూడదు ఆ సేవ. మందిరము సాగునప్పుడు లేవీలే దాన్ని విప్పవలను. మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని మోయవలను. అన్యుడు సమీపించినలా వాడు మరణ శిక్ష నొందున. అన్యుడు అనంటే లేవీలు కాక, లేవీ వంశంలో కాక వేరే వంశంలో, దాను వంశంలో కానీ, నప్తాలి వంశంలో కానీ, ఇస్సాకారు వంశంలో కానీ, ఇంకా 11 మంది కుమారులు ఉన్నారు కదా, వాళ్ళలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని సమీపించవద్దు. అని ఆ మందిరం దగ్గర రావద్దు వారు. ఆ మందిరం యొక్క సేవ చేయొద్దు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, యాజకత్వం ఎక్కడికి వెళ్ళి ప్రారంభించబడిందండి? యాజకత్వము మోషే దినంలోకి వెళ్ళి యాజకత్వము ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళెవరు? వీళ్ళు యాజకులు. వీళ్ళు ఇశ్రాయేలీయులు తమ తమ సేనాల చొప్పున ప్రతివాడును తన తన పాలములో తన తన జగములతో దిగవలను. ఎక్కడైతే దిగమని చెప్పాడో దేవుడు, అదే స్థలంలో వారు దిగాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలీయుల మీద రాకుండా నిమిత్తము ఈ లేవీలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మందిరం యొక్క సేవ చేస్తున్నారు వారు. హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన పోయిన వారం మనం చూసామేమని, ఒక విశ్వాసి పాపం చేసే, ఒక సహోదరి పాపం చేసే, ఒక సహోదరుడు పాపం చేసే వారి యొక్క పాపము నిమిత్తము యాజకుడు పరిహారము చెల్లించాలి దేవుని దగ్గర. యాజకుడు బలులర్పించాలి దేవుని దగ్గర. యాజకుడు ప్రార్థించాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యాజకుడు చేసిన బలిని, యాజకుడు అర్పించిన ఆ బలి పశువు యొక్క అర్పణను, యాజకుడు చేసిన యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆ విశ్వాస యొక్క పాపాలను దేవుడు క్షమిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు సంఘం దీవించబడుతుందంటే, విశ్వాసులు దీవించబడుతున్నారు అని అంటే, మీరు తెలుసో తెలియకో పాపం చేస్తూ అంటారు, తెలుసో తెలియకో తప్పులు మాట్లాడుతూ అంటారు, తెలుసో తెలియకో అబద్ధాలు మాట్లాడుతూ అంటారు, తెలుసో తెలియకో దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటారు. అవన్నీ క్షమించబడాలి అని అంటే మీ నిమిత్తము యాజకుడు దేవునికి ప్రార్థించాలి. ఈ యాజకుడు చేసిన ప్రార్థన దేవుడు విని మీ పాపములను దేవుడు క్షమిస్తాడంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ లేవీలను మాత్రమే ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. వేరేలను దగ్గర రానేలే దేవుడు. ఆయన యూదా వంశం ఉన్నది, దాను గోత్రం ఉన్నది, నాప్తాలి గోత్రం ఉన్నది, యోసేపు గోత్రం ఉన్నది, యోసేపు వంశవాళ్ళు ఉన్నది, మనషే వంశవాళ్ళు ఉన్నది, రూబేన్ యొక్క వంశవాళ్ళు ఉన్నది, షిమ్యోన్ యొక్క వంశవాళ్ళు ఉన్నది. వీళ్ళనెవరిని కూడా ఆ మందిరం యొక్క సేవ చేయడానికి దేవుడు ఎన్నుకోలేదు. హల్లెలూయా. సాక్ష్యపు గుడారము కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడిండో అవన్నిటిని దేవుడు ఇశ్రాయేలీయులు చేశారు.
ఈ లేవీయులకు 3వ అధ్యాయం 12వ వాక్యం, ఇశ్రాయేలీయుల నుండి లేవీయులకు లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారయుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారయుందురు, నేనే యెహోవాను. హల్లెలూయా. అంటే లేవీయులు ఎవరి వశం అంటే వాళ్ళు దేవుని సొత్తు అయినారు. ఎవరైనారు లేవీయులు? దేవుని సొత్తు అయినారు. వారు కేవలము దేవుని యొక్క మందిరము సేవ మాత్రమే చేయాలి. మందిరము చుట్టూ వాళ్ళు దిగాలి. వారు వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18వ అధ్యాయము 20వ లేఖనం చదవండి ఒకసారి. కాండం 18వ అధ్యాయం 20వ వాక్యం. యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కల. అనగా అహరోను ఎవరు? యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. లేవీయులు. ఇశ్రాయేలు దేశంలో నీకు స్వాస్థ్యము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూభాగం ఏమీ లేదు వారికి. వారికి ఏం పొలములు ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు వారికి. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళకు ఈ స్థిరమైన ఇండ్లను కూడా ఇవ్వలే దేవుడు. కానాను దేశంలో తక్కిన 11 గోత్రాల వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఇళ్ళనిచ్చాడు, బావులనిచ్చాడు, భూములనిచ్చాడు, శ్రేష్టమైన పంటలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ యాజకులకు మాత్రము, ఈ అహరోను ప్రధాన యాజకుడు, ఆయన సంతానానికి మాత్రము ఏమి కూడా ఇవ్వలేదు ఆయన. చదవమ్మా. వారి మధ్యను నీకు పాలు ఉండదు. అనగా నీకు ఏ పాలు లేదు వారితోటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి యాజకులకు ఏ పాలు కూడా లేదు. 11 గోత్రాల్లో పంచిచ్చినట్టుగా ఈ లేవీయులకు ఏ భూభాగం ఇవ్వలేదు దేవుడు. వాళ్ళకి ఏ పాలు లేదు. వాళ్ళు కేవలము గుడారాల్లో వండుకుంటూ దేవుని యొక్క మందసం ఎక్కడైతే వేస్తారో వాళ్ళే మందసం వేయాలి, వాళ్ళే మందసంను తీయాలి. ఆ మందసము చుట్టూ వాళ్ళే ఉండాలి, వాళ్ళ కుటుంబాలే ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళ లేవీల కుటుంబాల తర్వాతనే ఇశ్రాయేలు వారి గుడారాలు వేసుకోవాలి, ఇల్లు వేసుకోవాలి. వాళ్ళు సాగిపోతున్నప్పుడు ఆ మందసము చుట్టూ లేవీల గుడారములు కాక, లేవీల ఇండ్లు కాక వేరే వాళ్ళ ఇండ్లు ఉండేది ఉంటే వాళ్ళ మీదకి దేవుని కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు ఆయన? మీకు ఎలాంటి స్వాస్థ్యం లేదు వారిలో, వారితో మీకు ఎలాంటి పాలు లేదు, ఉండదు. ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. హల్లెలూయా. దేవుడే వారి సొత్తు అయినాడు. అంటే యాజకులకు దేవుడు పెట్టిన పని ఏంటంటే దేవుని మందిరం యొక్క సేవ మాత్రమే చేయాలి. వారు బయట వెళ్ళి పొలంలలో కానీ పంటలలో కానీ పని వారు చేయకూడదు. ఒకవేళ వారు చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఇశ్రాయేలు మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు పాలు లేదు, భూమి లేదు వారికి. దేవునికి మహిమ. హల్లెలూయా. భూభాగం ఇవ్వలేదు, బావులను ఇవ్వలేదు, ఇళ్ళని ఇవ్వలేదు వారికి. కానాను దేశంలో ఏమిచ్చాడు ఆయన? నా మందిరం యొక్క సేవ వారు చేయాలి. వారు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుటుంబం ఎవరు సేవ చేయాలి? దేవుని మందిరం యొక్క సేవ మాత్రమే చేయాలి వారు. దేవునికి మహిమ. హల్లెలూయా. బయటికి వెళ్ళి వారు పని చేసే వారికి సరైనది కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే
వారి యొక్క స్వాస్థ్యము నేనే అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలులో మీకు పాలు లేదు, ఇశ్రాయేలులో మీకు స్వాస్థ్యం సొత్తు లేదు, నేనే మీ స్వాస్థ్యమైనాను, నేనే మీ పాలైనాను. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. 21 చదవమా, ఇదే అధ్యాయం 18వ అధ్యాయం. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమును రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైందురు. హల్లెలూయా. లేవీడు కాక వేరే వాడు వచ్చి ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తే దోషం, వారికి మేలు కాదు, వారికి దీవెన కాదు వారికి. అయితే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు యొక్క దోషము ఎవరి ఉత్తరవాదులట? లేవీలు ఉత్తరవాదులైనారు. ఇశ్రాయేలు యొక్క దోషానికి ఉత్తరవాదులు ఎవరండి? లేవీలు ఉత్తరవాదులు. ఎందుకంటే లేవీలు వచ్చి దేవునికి ప్రార్థించినప్పుడు, వారి యొక్క పాపాల నిమిత్తం ప్రార్థించినప్పుడు, వారి యొక్క దోషాల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఈ లేవీలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆ మందిరంలోకి వెళ్ళి, ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఎవరు ప్రార్థించాలని అనగా లేవీ గోత్రికులు మాత్రమే ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు వారు ఎంత రాజులు కావచ్చు, వాళ్ళు ధనవంతులు కావచ్చు, కోటేశ్వరులు కావచ్చు, వారు ఇంకెవరైనా కావచ్చు, వారు ప్రత్యక్ష గుడారం సమీపించకూడదు, వారు దేవుని యొక్క మందిరం సమీపించకూడదు, వారు పరిశుద్ధ స్థలాన్ని సమీపించకూడదు, అతి పరిశుద్ధ స్థలం సమీపించకూడదు. వారు ఎక్కడ ఉండాలి? ఆవరణలో మాత్రమే ఉండాలి. అనగా దేవుని యొక్క మందిరముకు సంబంధించిన ప్రతి సేవా భాగం అంతా కూడా, ఆ భారం అంతా కూడా దేవుడు ఎవరి మీద పెట్టాడు అనగా లేవీ వంశవాళి మీద పెట్టిండు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. వారు బయటికి వెళ్ళి పనులు చేసే ఇశ్రాయేలు మీదకి దేవుని ఆశీర్వాదములు రావు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ, అనగా తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ఇది దేవుడు పెట్టిన నియమం. తరములు అనగా యుగముల వరకు. ఇశ్రాయేలు జనాంగం ఎంతవరకైతే ఉంటారో, ఇశ్రాయేలు ప్రజలు భూమిని ఎంతవరకైతే ఉంటారో, వారు ఉన్నంత వరకు కూడా తరతరములకి దేవుడు పెట్టిన నిత్యమైన కట్టడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాజకత్వం ఇది ఎవరిది? దేవుడు వారికి ఇచ్చిన ఘనత. ప్రైస్ట్ వుడ్ అనేది దేవుడు వారికి ఇచ్చిన ఘనత. వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, చదువు, నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. అంటే భూమి, పంట, పొలములు ఏమి వీళ్ళు పండించదు, సంపాదించదు. వీళ్ళు పనులు చేయొద్దు. బయటికి పోయి యాజకులు లేవీలు ఏం చేయదండి? బయట పోయి డబ్బులు సంపాదించదు, వారు పంటలను సంపాదించదు. వారు దేవునికి మేము హల్లెలూయా. నా నిమిత్తం ఏదైతే వస్తున్నదో, నా పేరు మీద ఏమైతే వస్తున్నాయో అవన్నీ వారి వశం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు లేవీలను కోరుకున్నాడు దేవుడు అనంటే, మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదియవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమైన చెప్పినలా పదియవంతులను
పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశాలను ఇచ్చాను. ఎక్కడిచ్చాడు? అబ్రహాము ద్వారా ఇచ్చిండట. లేవి ఇచ్చాడు, ఆయన మెల్కీసెదెకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి అప్పటికి లేవి పుట్టిండా భూమిలో? లేవి పుట్టాడండి? పుట్టలేదు. ఆయన ఎవరికి పుట్టిండు? అబ్రహాం యొక్క మనుమడైన యాకోబుకు పుట్టిండేనే లేవి. కానీ చూడండి, దేవుని యొక్క ఆత్మనేత్రము, దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నట్టు ఆయన అబ్రహాం యొక్క గడుపున ఉన్నప్పుడు, లేవి ఉన్నప్పుడే లేవి మొదట దేవునికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆయన మెల్కీసెదెకుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇంకా లేవి పుట్టక మునిపే అబ్రహాం యొక్క గర్భమున ఉండి మెల్కీసెదెకుకు ఆ దశభాగంలో 10వ వంతులు ఇచ్చి అబ్రహాం యొక్క గర్భములోనే మెల్కీసెదెకు చేత దీవించబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. చూడండి 10వ వాక్యం చూస్తే, ఏలైనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? లేవి అబ్రహాం యొక్క గర్భంలో ఉన్నాడు ఆయన. ఎవరి చేత దీవించబడ్డాడు ఆయన? తనకంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. ఎవరండి అబ్రహాం కంటే గొప్పవాడు? మెల్కీసెదెక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెల్కీసెదెకు చేత అబ్రహాము దీవించబడ్డాడు. అనగా అబ్రహాం యొక్క గర్భములో ఉన్న ఈ లేవి కూడా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 7వ వాక్యము, తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడిన మాట కేవలము నిరాక్షేపమైనది. తక్కువ వాడిని ఎక్కువ వాడే దీవిస్తాడు. మరి అబ్రహాము బ్లెస్ చేసింది ఎవరు? సర్వోన్నతుడైన దేవుని సేవకుడైన అబ్రహాము, నీవు సర్వోన్నతుడైన దేవుని చేత నువ్వు దీవించబడదువుగాక. భూమిని ఆకాశమును ఈ సృష్టికి సృష్టికర్త అయిన సర్వోన్నతమైన దేవుని కృపను పొందుదువుగాక అని ఎవరు వచ్చి అబ్రహామును దీవించారండి? మెల్కీసెదెకు వచ్చి యుద్ధము చేసి వచ్చిన తర్వాత ఆయనకు రొట్టెనిచ్చాడు, ద్రాక్షారసంనిచ్చాడు. ఇచ్చి అబ్రహామును మెల్కీసెదెకు దీవించడం ప్రారంభిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే తక్కువ వాడు ఎక్కువ వాని చేత దీవించబడతాడు. ఇప్పుడు అబ్రహాము కంటే గొప్పవాడే కదా మెల్కీసెదెకు, అవునా కదా? వాస్తవమండి? కాదా అండి? కాదా? మెల్కీసెదెకు అబ్రహాం కంటే గొప్పవాడా కాదా? గొప్పవాడండి. అబ్రహాం కంటే మెల్కీసెదెకు ఎవరు? గొప్పవాడైనా. కాబట్టి గొప్పవాడు కాబట్టే అబ్రహామును బ్లెస్ చేశాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే ఇక్కడ ఘనత, ఇశ్రాయేలులు దీవించబడుతున్నారు అనంటే, ఇశ్రాయేలులు ఆస్వాదించబడుతున్నారంటే వారిలోకి జనాంగంలో తీసుకున్నాడు దేవుడు. ఆ గోత్రము లేవి వంశవాళి. ఈ లేవీలు ఇశ్రాయేలును దీవిస్తున్నారు, ఈ లేవీలు ఇశ్రాయేలును ఆస్వాదిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈ క్రమం మనం చూసినప్పుడు ఆయన రూబేను కావచ్చు, లేవి కంటే పెద్దవాడి వయసులో, షిమ్యోను కావచ్చు, లేవి కంటే పెద్దవాడి వయసులో, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఈయన వాళ్ళకంటే చిన్నోడు లేవి. కానీ దేవుడు దీవించడం వల్ల, దేవుడు అతను ప్రత్యేక పెట్టుకోవడం వల్ల ఆ పెద్దవాళ్ళను దేవుడు దీవిస్తున్నాడు లేవి ద్వారా. అంటే లేవికి ఏమిచ్చాడు దేవుడు? ఆ ఘనతనిచ్చాడు, యాజకత్వము చేసే ఘనతనిచ్చాడు. ఇది ఒక మనుషుని ద్వారా వచ్చేది కాదండి. ఇది ఎవరి ద్వారా వచ్చేది? దేవుని ద్వారా వచ్చే ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గణపరచడం వల్ల వచ్చే ఘనత అయినది. ఇది ఎవరు తనంతట తాను పొందడు దీన్ని. ఇప్పుడు యాకోబు 12 మంది కుమారులలో ఈ లేవి వెళ్ళి నేను దేవుని సేవ చేస్తానని చెప్పిండు ఆయన. నేను మందిరం సేవ చేస్తానని చెప్పిండు ఆయన. చెప్పలేదు. ఒక పోటీ వచ్చింది. సంఖ్యాకాండంలో మనం చూస్తే లేవీలే మందిరం యొక్క సేవ చేయాలన్న వాళ్ళు వేరే వాళ్ళు చేయకూడదా? మేము అబ్రహాము సంతానము కాదా?
మేము ఇసాకు సంతానం కాదా, మేము యాకోబు సంతానం కాదా అని తక్కిన 11 మంది గోత్రాల వాళ్ళు కూడా ఈ అహరోను మీద అనగా లేవి గోత్రం మీద సనగడం ప్రారంభించారు. ఈ సనుగుడు గునుగుడం ఎక్కడికి వెళ్ళింది? మోసే దగ్గరికి వచ్చేసింది. అది మోసే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, అయ్యా మరి నువ్వేమో లేవీలను ప్రత్యేకంగా పెట్టమన్నావు, ఆయన కంటే పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మా పితరుడైన యాకోబుకు ముందుగా పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ చిన్నవాని చేత మేము దీవించబడాలా, ఈ చిన్నవాని చేత మేము ఆస్వాదించబడాలా అని వాళ్ళు సనుగుతున్నారయ్యా. లేవీలు మాత్రమే సేవ చేయాలన్నా, లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలన్నా వాళ్ళు సనుగుతున్నారు. మరి మీరు ఏం చెల్లిస్తారో ప్రభా, దానిని వాళ్ళకి చెప్తాను అని అన్నాడు ఆయన. దేవుడు ఏం చేశాడు? రేపు ఉదయము 12 గోత్రాల వాళ్ళని నా ముందుకు పిలవమన్నాడు, మందస్థం ముందుకు. ఆ గోత్రానికి ఒక్కొక్క పెద్దను పిలిచాడు దేవుడు. పిలిచి ఏం చెప్పాడు దేవుడు వాళ్ళకి? మీరు ఒక ఎండిన కర్ర తీసుకురండి. ఆ కర్ర తీసుకొని వచ్చి రూబేనని పేరు రాయి దాని మీద, షిమేనని పేరు రాయి దాని మీద, ఇస్సాకారని పేరు రాయి దాని మీద, నాప్తాలని పేరు రాయి దాని మీద, జబులూనని పేరు రాయి దాని మీద, యూదా అని పేరు రాయి దాని మీద, లేవి అని పేరు రాయి దాని మీద, యోసేపు అని పేరు రాయి దాని మీద, బెన్యామీన్ అని పేరు రాయి దాని మీద తీసుకొచ్చి వారి పేరు రాసిన కర్రలు తీసుకుపోయి ప్రత్యక్ష గుడారంలో పెట్టన్నాడు ఆయన దేవుడు. ఇది సంఖ్యాకాండంలో ఉంటుంది ఈ లేఖనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు ఆయన. సాయంత్రము తెల్లవారి లేచిపోయి చూడమన్నాడు దేవుడు. మళ్ళీ ఎవరైతే ఆ కర్రను పెట్టారో, పేరు రాసి పెట్టారో వాళ్ళు 12 మంది అందరూ వచ్చేసారు. వచ్చి నిలబడ్డారు. రూబేను కర్రను తీసుకొచ్చాడు, చూపించాడు, మామూలుగా ఉన్నది. షిమేను కర్రను తీసుకొచ్చాడు, మామూలుగా ఉన్నది. నాప్తాలి కర్రను తీసుకొచ్చాడు, మామూలుగా ఉన్నది. ఇట్లా 11 మంది కర్రను తీసుకొచ్చి పెట్టాడు మోసే. ఎవరి కర్ర కూడా ఎండిపోయినట్టుగా ఉన్నది. చివరికి లేవి కర్రను తీసుకొచ్చాడు, హల్లెలూయా. అనగా అహరోను పెట్టిన కర్రను తీసుకొచ్చాడు. చూడండి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ అహరోను కర్రను పెడితే సంఖ్యాకాండము, అహరోను కర్రను పెట్టిన సంఖ్యాకాండం 17వ అధ్యాయము 17వ అధ్యాయం మొదటి కలిసి మీరు చదవండి మీరు. కానీ ఇక్కడ నాకు కావాల్సిందనగా 7, 8 లేఖనాలు చదవండి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా దేవుని సన్నిధిలో ఉంచాడాయన. హల్లెలూయా, హల్లెలూయా. చదవమా. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురిచి ఉండెను. అది చిగురిచి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. హల్లెలూయా. వాళ్ళ నోర్లను దేవుడు మూపించేశాడు. అహరోను వంశస్థులే, అహరోను కుటుంబీకులే సేవ చేయాలన్నా అనక వ్యతిరేకత వచ్చినప్పుడు 12 మంది యాకోబు యొక్క 12 మంది కుమారుల ప్రకారముగా ఒక్కొక్క ఎండిన కర్రను తీసుకొచ్చి వారి పేర్లు రాసి ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో పెట్టారు. తెల్లవారు వెళ్ళి మోసే చూసేసరికి అహరోను కర్ర అనగా లేవీల యొక్క కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదాము పండ్లను కాసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఎవరి కర్ర చిగురించిందండి? అహరోను యొక్క కర్ర అనగా లేవీల యొక్క కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాము పండ్లను కాసింది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుడు ఎవరినైతే పిలిచాడో, యాజకత్వం కోసం పిలిచాడో ఆ దేవుడు వారి పక్షం నిలబడుతున్నాడు ఆయన. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, ఈరోజు యాజకులు, దేవుని సేవ చేసే యాజకులు, దేవుని మందిరం యొక్క సేవ చేసే యాజకులు, దేవుని యొక్క ప్రత్యక్ష యొక్క గుడారం సేవ చేసే యాజకులు, వాళ్ళను దేవుడు ఐడెంటిఫై చేశాడు. దేవుడు దీవించడం ప్రారంభించాడు. వాళ్ళ కర్రను చిగురింపజేశాడు దేవుడు. వాళ్ళ కర్రను పువ్వులు వింపజేశాడు దేవుడు. వాళ్ళ కర్రను పండ్లు, బాదాము పండ్లు కాసే కర్రగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాము యొక్క గర్భములో ఉన్నప్పుడే. అబ్రహాం యొక్క గర్భములో ఉన్నప్పుడే
లేవి గోత్రమును దేవుడు తన మందిరం యొక్క సేవ చేయడానికి, తన యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును దీవించాడు అని అంటే ఆయన గర్భములో ఉన్న ఆ లేవి కూడా దీవించబడ్డాడు సర్వోన్నతుని చేత. అందుకే ఇర్మియా దగ్గరికి వచ్చాడు దేవుడు, ఇర్మియాను పిలిచాడు సేవకు. ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడను ప్రభా, నేను బాలుడను ప్రభా, నేను సరిగా మాట్లాడలేను ప్రభా అని దేవునితో ఇర్మియా చెప్తే, దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడు? నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను నా సేవకు ప్రత్యేక పెట్టుకున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పిలిచాను. నేను ఈరోజు చూడండి, ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అన్నాడు, ఈ వర్తమానంలోకి ఎవరైతే వస్తారు అని అంటే ఎవరైతే తల్లి గర్భములో ఉంటారో, తల్లి గర్భమందు వారు ఉంటారో, వారి యొక్క తండ్రి గర్భంలో వారు ఉంటారో అక్కడనే దేవుడు చూస్తున్నాడు వారిని. ఇది రెండవసారి పిలవడం. మొదట ఏర్పాటు చేసుకునే కదా, జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశము సృష్టి అనేది లేనప్పుడే దేవుడు మనల్ని తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తులో చూసుకున్నాడు. ఆయన దేవునికి మేము హల్లెలూయా. ఎవరినైతే యేసు క్రీస్తులో చూసుకున్నాడో వారిని ఆ శరీరకరంగా ఈ లోకంలో పుట్టించేటప్పుడు వారి యొక్క తల్లిదండ్రుల గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వారిని పిలవడము ప్రారంభిస్తున్నాడు ఆయన. అందుకే ఈ వర్తమానంలోకి వస్తున్నారు అని అంటే, ఈ వర్తమానం నమ్ముతున్నారు అంటే ప్రియ సోదరుడా, ఈ ప్రపంచంలో భూమిని పుట్టిన ప్రతి మానవునికి ఈ వర్తమానము కాదండి. ఎవరికనగా ఈ వర్తమానము కేవలము జగత్తు పునాది వేయబడక మునుపు యేసు క్రీస్తులో ఎవరినైతే దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా ఏర్పాటు చేసుకున్నాడో వారికి మాత్రమే వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. వారు మాత్రమే వర్తమానం నమ్ముతారు. కానీ ఈ వర్తమానము సర్వ సృష్టికి తెలియజేయబడాలి. ఈ ప్రవక్త వర్తమానం, ఏలియా ద్వారా వచ్చే వర్తమానం ప్రపంచంలో ప్రతి మానవునికి తెలియజేయబడాలి. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. వారందరికీ తెలియజేయబడాలి. కాబట్టి ఈరోజు సభలు పెట్టుకొని, మీటింగ్లు పెట్టుకొని, కూటాలు పెట్టుకొని, ప్రార్థనలు పెట్టుకొని, కరపత్రం ద్వారా, వర్తమాన పుస్తకాల ద్వారా, క్యాసెట్ల ద్వారా, టేప్ల ద్వారా ఏం చేస్తున్నట్టుగా వర్తమానం ఎదగడం ప్రారంభిస్తున్నారు. దేవునికి మేము హల్లెలూయా. వాళ్ళు వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. ఎవరైతే విత్తనం అయితే ఉంటుందో, ఎవరైతే పక్షిరాజు సంతానం ఉంటుందో, ఎవరైతే పక్షిరాజు బీజం అయితే ఉంటారో వాళ్ళు ఎక్కడున్నా కానీ వారు బంధకంలోకి వెళ్ళి తెంపుకొని వారు బయటికి రావడం ప్రారంభిస్తుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ మనల్ని ఎన్నుకోవడము దేవుడు ఎక్కడ ఎన్నుకుంటున్నాడు? ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఆయన ఇర్మియాతో అన్నాడు, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పిలిచాను. నువ్వు వెళ్ళి రాజులతో మాట్లాడమన్నాడు ఆయన, నువ్వు వెళ్ళి అధికారులతో మాట్లాడమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా వెళ్ళి రాజులతో మాట్లాడాడు, ఇర్మియా వెళ్ళి అధికారులతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని నామానికి మేమే కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అందుకే వాళ్ళు తిరుగుబాటు చేశారు వాళ్ళ మీద, లేవి గోత్రుల మీద. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ వారికి సమాధానం ఇచ్చేశాడు వారికి. అందుకే ఇది ఏంటంటే, ఇది యాజకత్వము చేయడం అనేది ఒక ఘనత. అది ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇప్పుడు వేరొక యాజకుడు ఎవరు? వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ వేరొక యాజకుడు వచ్చా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది గనక యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు ఈ యాజకులు ఏర్పాటు చేసుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో
ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, ఆయన భార్యనో ఆయననో పిల్లలో ఎవరో పాపం చేశారు దేవుని వ్యతిరేకంగా. వాళ్ళ పాపం క్షమించబడాలి. మీరు మళ్ళీ సంఖ్యాకాండంలోకి వెళ్తే అక్కడ లేఖనం ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబ పెద్ద వారి శక్తి కొలది కోడెని తీసుకొని రావాలి. ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారం మీదకు రావాలి. వచ్చి ఇదిగో నా కుటుంబంలో ఒక వ్యక్తి పాపం చేశాము మేము దేవుని వ్యతిరేకంగా, మేము యాజకుని దగ్గరికి వచ్చి అయ్యా మేము మా కుటుంబం ద్వారా ఈ పాపం జరిగింది దేవుని వ్యతిరేకంగా, కాబట్టి మా పాపాల నిమిత్తం పరిహారం చెల్లించడానికి ఇగో ఈ బలి పశువుని నేను తీసుకొచ్చాను నేను అని తన పాపాలు తన కుటుంబం నిమిత్తం పాపాలను ఆ కుటుంబ పెద్ద ఆ బలి పశువు మీద పెట్టి చేతులు పెట్టి ఒప్పుకుంటాడు. ఎవరి సమక్షంలో ఒప్పుకుంటాడు? ఆయన యాజకుని సమక్షంలో. ఒప్పుకున్న తర్వాత యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని ఆ బలిపశు నీళ్ళతో శుభ్రంగా కడుగుతాడు. ఆ బలిపశుని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ బలిపీఠం మీద పెట్టి మోకరించి ప్రార్థన చేస్తాడు దేవునికి. అయ్యా ఫలాని వ్యక్తి నీకు వ్యతిరేకంగా మన ధర్మశాస్త్రం ప్రకారముగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా అతడు జీవించగా నీకు వ్యతిరేకంగా పాపం చేశాడు. నువ్వు నీ సేవ నిమిత్తం నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నావు. నా సమక్షంలోకి వచ్చి ప్రభా అతడు తన పాపాలు ఒప్పుకున్నాడు నాయన, అతని నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. అతడు పరిహారముగా ఇగో ఈ బలి పశువును తీసుకొని వచ్చాడు. ఈ బలి పశువు మీద తన చేతులు పెట్టి తన పాపాలు ఒప్పుకున్నాడయ్యా, నేను అతని పాప క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ బలి పశువు నీకు అర్పణగా నేను చెల్లిస్తున్నానని ప్రార్థన చేసి ఆ బలి పశువును వధించినప్పుడు ఆ బలి పశువు యొక్క రక్తము తీసి ఈ పాపి యొక్క తల మీద ప్రోక్షిస్తాడు. అప్పుడు ఆ ఇశ్రాయేలు యొక్క పాపము ఒక ఏడాది అనగా ఒక సంవత్సరం వరకు పాపాలు క్షమించబడతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాపం చేస్తే మళ్ళీ ఇదే క్రమం అనగా సంపూర్ణ సిద్ధి వస్తలేదు అక్కడ. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? పొట్టేళ్ల ద్వారా, గొర్రెల ద్వారా, ఎద్దుల ద్వారా మానవులకు పాప క్షమాపణ లేదు, కానీ అందరి నిమిత్తము ఆయన ఒకేసారి వచ్చి, హల్లెలూయా, ఎవరి నిమిత్తము? మానవులందరి పాపాల నిమిత్తము ఆయన ఒకేసారి ఈ లోకమునకు వచ్చి ఒకేసారి బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన హల్లెలూయా. అందుకే ఆయన లేవి గోత్రంలో పుట్టలేదు. ఆయన ఎవరి గోత్రంలో పుట్టాడైనా? యూదా గోత్రంలో పుట్టాడైనా. హల్లెలూయా. ఆ క్రమం ఏ క్రమంలోకి వచ్చాడైనా? మెల్కీసెదెకు యొక్క క్రమంలోకి వచ్చాడు. ఇందాక నేను అడిగాను, అబ్రహాము మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును దీవించాడు అని అంటే అబ్రహాము పెద్దవాడా, మెల్కీసెదెకు పెద్దవాడు అంటే మెల్కీసెదెకు పెద్దవాడు, అబ్రహాము చిన్నవాడు. అబ్రహాము చిన్నవాడు, మెల్కీసెదెకు గొప్పవాడైనాడు. ఎప్పుడైనా తక్కువవాడు గొప్పవాని చేత దీవించబడతాడు. అనగా ఈ ఇశ్రాయేలును దీవించే ఘనత, ఈ ఇశ్రాయేలును ఆస్వాదించే ఘనత లేవీలకు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి మెల్కీసెదెకు యొక్క క్రమంలో వచ్చిండు ఆయన. అందుకే యేసు ప్రభు దగ్గరకు చాలా ఏమన్నారు? మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము పిల్లలం మేమన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. అబ్రహాము నా దినము నా రోజు చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. నేను అబ్రహాము కంటే ముందున్నా నేను. హల్లెలూయా. అనగా అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను ఈ లోకంలో అన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము ఈ లోకంలోకి రాక మునిపే నేను ఉన్నాను. నేను ఆయన ఉన్నవాడు అనువాడు అయినాడు. ఆయన ఈరోజు నీతో ఉండే దేవుడు అయినాడు, నీతో మాట్లాడే దేవుడు అయినాడు. ఆయన మనతో ఉండే దేవుడు అయినాడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు అయినాడు. అందుకే ఆయన లేవి క్రమంలో రాకుండా ఆయన ఏం చేశాడుగా? మెల్కీసెదెకు యొక్క క్రమంలో వచ్చాడని కదా, చాలా ఉన్నతమైన వాని క్రమంలో వచ్చాడు ఆయన. ఆ మెల్కీసెదెకు ఎవరంటే గమనించి మనం చూస్తే ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, ఈ మెల్కీసెదెకు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యాజక ధర్మం. యాజకత్వం అంటే ఏంటి? ఏం చేస్తున్నారు యాజకులు? ఈరోజు నీ కుటుంబం దీవించబడుతుందని అంటే యాజకులు చేసే ప్రార్థన నేను చెప్తాను, బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కృపను పొందుకున్నావు దేవుని దగ్గర అంటే యాజకుడు నీ కోసం చేసే ప్రార్థన ద్వారా.
ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దీవించబడాలంటే యాజకులు లేవీలు చేసే ప్రార్థన ద్వారానే ఇశ్రాయేలు దీవించబడతా అంటారు, ఇశ్రాయేలు ఆస్వాదించబడతా అంటారు. ఈరోజు అందుకే తన సేవా నిమిత్తము, తన యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము, తన మందిరము యొక్క సేవ నిమిత్తము ప్రత్యేక జనాంగం ఎన్నుకున్నాడు దేవుడు. వారే లేవీలు, వారిని యాజకులుగా, ప్రధాన యాజకులుగా చేశాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేనే వారి సొత్తు అంటున్నాడు దేవుడు, నేనే వారి స్వాస్థ్యం అంటున్నాడు దేవుడు. వారికి మీ మధ్యలో ఎలాంటి భాగము లేదు. వారు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించొద్దు, వారు బయటికి వెళ్ళి వారు ఆస్తులు సంపాదించొద్దు. వారు ఇశ్రాయేలు కాలంలో, ఎందుకంటే వారికి పొలములు ఇవ్వలేదు, వారికి ఇళ్ళని ఇవ్వలేదు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. వారికి ఎలాంటి భూభాగములు ఇవ్వలేదు ఆయన. దేవునికి ఘనత కలుగును గాక. మరి వీళ్ళు ఎలా బతకాలో ప్రభు అంటే నేనే వారి సొత్తు అయినానన్నాడు ఆయన, నేనే వారి స్వాస్థ్యం అయినానన్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు దేవుడే వారి సొత్తు అయినాడు, దేవుడే లేవీల స్వాస్థ్యం అయినాడు. దేవుని సేవ నిమిత్తం వచ్చే ప్రతిది కూడా అది లేవీల సొత్తు అయినది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశం ఉంది. ఇప్పటికి అక్కడ కూడా యాజకులు ఉన్నారు, అక్కడ కూడా ప్రీస్టులు ఉన్నారు, అక్కడ లేవీలు ఉన్నారు. వారు వెళ్ళి కేవలం దేవుణ్ణి మాత్రమే సేవించాలి. ఎవరిని సేవించాలండి? వాళ్ళు కేవలం దైవ సంబంధమైన పనులు మాత్రమే చేయాలి. వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని సేవ కాక వారు బయట పోయిన పనులు చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు అది దీవెనకరము కాదది, ఆశీర్వాదకరము కాదది ఇశ్రాయేలు ప్రజలకు. అందుకే ప్రత్యేక పెట్టుకున్నాడు ఆయన. యేసు క్రీస్తుని అన్నారు ఏమని? నజరేయుడగు యేసు అన్నారు ఆయన. అంతేనండి. నజరేయుడు అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకించబడిన వాడు ఆయన. దేవునికి ఘనత కలుగును గాక. తన సేవ నిమిత్తం ప్రత్యేక పెట్టుకున్నాడు. అందుకే ఆయన నజరేయుడు అని యేసు అన్నాడు. పేతురు యోహాను నడుచుకుంటూ పోతుండ్రు దేవాలయంలోకి. అవునండి. ఒక కుంటివాడు పుట్టిన కానుండి ఆ దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని భిక్ష పట్టుకుంటాడు ఆయన. పేతురు యోహాను చూశాడు, ధర్మం చేయని అడిగాడు. పేతురు అన్నాడు, ఏమన్నాడని? వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నేను నీకు ఇస్తానన్నాడు ఆయన. అని కుడి చేయి పట్టుకొని నజరేయుడగు యేసు నామంలో లేచి నిలబడమన్నాడు ఆయన. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామంలో లేచి నిలబడమని కుడి చేయి పట్టుకొని లేపిన వెంటనే అతను లేచి దిగ్గున లేచి గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. నజరేయుడు అనగా ప్రత్యేకించబడిన వాడు ఆయన. ఈ లోకంలోకి వెళ్ళి ప్రత్యేకించబడినవాడు, ఈ సమాజంలోకి వెళ్ళి ప్రత్యేకించబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మానవాళి పాపాల నిమిత్తము, మానవుల అతిక్రమాల నిమిత్తము ఆయన ఒకేసారి వధించబడ్డాడు ఆయన. స్టిల్ ఈ రోజు కూడా ఆయన బలిపీఠం మీద ఉండి వధించబడిన గొర్రెపిల్లగా ఉండి ఆయన తన పరిశుద్ధ రక్తంలో ఆయన కుమారిస్తున్నాడు ఆయన. ఆ రక్తం కిందకు వచ్చి నేను పాపిని ప్రభాన ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం గణపరచబడును గాక. ఈరోజు గమనించండి ప్రియ సోదర, అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు ఎవరున్నారండి? మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన లేవి గోత్రంలో పుట్టినవాడు కాదు ఆయన, ఆయన యూదా గోత్రంలో పుట్టినవాడు ఆయన. ఆయన క్రమం చూసినప్పుడు ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు ఆయన. ఆ ప్రధాన యాజకుడు మన నిమిత్తము, పాపాల నిమిత్తము, మనకు దోషాల నిమిత్తము, మనక అతిక్రమాల నిమిత్తము, మనకు శాపాల నిమిత్తము, మనకు గర్వము నిమిత్తము, మనకు చెడుతనం నిమిత్తము, మనకు అసహ్యమైన కార్యాల నిమిత్తము ఆయన వధించబడిన గొర్రె పిల్లగా బలిపీఠం మీద ఉండి ఆయన వధించబడ్డాడు ఆయన. మనందరి పాపాలు ఆ ప్రధాన యాజకుడు తన మీద వేసుకున్నాడు ఆయన. లేవీలు
వాళ్ళకెళ్ళి యాజకులు వెళ్ళి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం, ఈ మూడు ఉంటాయి. ఆవరణంలో ఎవరుంటారు? ఇశ్రాయేలు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో లేవీయులు, యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో మన్నా, 10 ఆజ్ఞలు, 2 పలకలు, కేరుబు, దేవుని సన్నిధి ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారి ప్రజలందరి పాపాల నిమిత్తము ప్రధాన యాజకుడు ఏడాది నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లక రక్తంలో తీసుకొని అక్కడికి వెళ్ళి దేవుని సముఖంలో ప్రోక్షించాలి. ఆయన ఈ ప్రోక్షించే క్రమంలో ఆయన నడుముకు ఒక తాడు కడతారు, ఒక గంట కడతారు, తాడు కడతారు. ఆ గంట గన్ 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 శబ్దం వస్తూ ఉంటే ఈయన బతికాడని అర్థం. ఒకవేళ ఆ గంట శబ్దము ఆగిపోయింది అనుకోండి, తాడు పట్టిన బయటికి లాగేస్తారు. ఎందుకంటే ఈయన కూడా పాపం చేసేవాడైతే, ఒకవేళ తప్పు చేసేవాడైతే, ఒకవేళ అతి పరిశుద్ధంలోకి వెళితే ఇమీడియట్లీ దేవుని సన్నిధి వచ్చి అతన్ని చంపేస్తుంది. అతి పరిశుద్ధమైన స్థలం అంత భయంకరమైనది. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి మాత్రమే ఇశ్రాయేలు ప్రజలందరి పాపాల నిమిత్తము రక్తమును పట్టుకొని పోయి ఏడాది గొర్రెపిల్ల, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తమును తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ ప్రోక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మనందరి యొక్క పాపాల నిమిత్తము ఆయనే వధించబడ్డాడు. ఆయన ఇప్పుడు అందుకే దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగింది. అంతవరకు ఆ తెర అడ్డుగా ఉండే, అతి పరిశుద్ధంలోకి మనం వెళ్ళకుండా. కానీ ఎప్పుడైతే ఆయన రక్తము కల్వరి శిలువలో చెందించబడిందో పైకి వెళ్ళి 2గా చినిగింది ఆ తెర. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతున్నాం. మనం ఎవరి ద్వారా వెళ్ళగలుగుతున్నాము? మన ప్రధాన యాజకుని ద్వారా వెళ్ళగలుగుతున్నాం. ఎవరు ఆ ప్రధాన యాజకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యాజక ధర్మం. ఆయన ద్వారా మనం వెళుతున్నాం అతి పరిశుద్ధమైన స్థలంలోకి. మనం ఆయన లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. ఆ స్థలంలోకి ఆయన కృప లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. ఆయన పిలుపు లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. ఆయన దయ లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. ఆయన సన్నిధి లేకుండా మనం ఆ స్థలంలోకి వెళ్ళలేం. మనం ఆ ప్రధాన యాజకుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు పాపాలందరి నిమిత్తము సంవత్సరం ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతాడో, ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు నజరేయుడగు యేసు వెళ్ళి, మన ప్రధాన యాజకుడు వెళ్ళి మన కోసం బలి అర్పించాడు. ఆయన సో ఈ ప్రధాన యాజకునిగా ఆయన రావడానికి, బలి అర్పించి తన ప్రాణం పెట్టడానికి అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు ద్వారా 12 మంది కుమారులు, వాళ్ళను విస్తరింపజేసి వాళ్ళలోకి వెళ్ళి తన మందిరము సేవ చేయడానికి, తన ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయడానికి లేవీల గోత్రమును ఎన్నుకున్నాడు దేవుడు. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఘనత. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఎవడు తనంతట తాను ఈ ఘనత పొందుడు కానీ దేవుని చేతో పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఎవరిని పిలిచాడు దేవుడు? యేసుక్రీస్తును పిలుచుకున్నాడు ఆయన ప్రధాన యాజకునిగా. ఇప్పుడు ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాం. మనం అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 14 నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడన్నాడు. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎవడు వెళ్ళలేడని యేసుక్రీస్తు లేకుండా. నువ్వు ఎంత ధనవంతుని కావచ్చు, ఎంత కోటీశ్వరుని కావచ్చు, ఎంత ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎంత విద్య ఉండొచ్చు, ఎంత గొప్ప ఘనత ఉండొచ్చు నీకు లోక సంబంధంగా,
కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని అంటే, ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ప్రియ సోదరి సోదరుడా, యేసు క్రీస్తు లేకుండా, నజరేయుడైన యేసు లేకుండా ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళలేవు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసు ఉంటేనే ఆ అతి పరిశుద్ధమైన స్థలం అనగా దేవుని సన్నిధి, దేవుని సన్నిధికి వెళ్ళగలం మనం. ఎందుకంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు లేవి గోత్రంలో వచ్చినవాడు కాదండి. ఆయన లేవి వంశవాళ్ళలో వచ్చినవాడు కాదండి. ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు, యూదా గోత్రంలో జన్మించినవాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడన్నాడు ఆయన. ఈరోజు ఆయన నామం అన్ని నామాల కంటే పైగా హెచ్చించబడిన నామం. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనను ప్రభువుని అంగీకరించాలి. హల్లెలూయా. అంతగా హెచ్చించబడింది ఆయన నామం. పరలోకమందును, భూమి మీదను, భూమి కిందను ప్రతి మోకాలు యేసు క్రీస్తు నామంలో వంగాలి. హల్లెలూయా. ప్రతి నాలుక యేసు క్రీస్తును ప్రభువుని అంగీకరించాలి. పరలోకంలో అంగీకరించాలి, భూమి మీద అంగీకరించాలి, భూమి కింద కూడా అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా హెచ్చించబడింది ఆయన నామం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ నామం ప్రభువైన యేసు క్రీస్తు అనే నామం ఎవరిది? సృష్టికర్త అయిన దేవునిదైనది. ఎవరిదాట అది? నేను నా తండ్రి నామమున వచ్చినాను అన్నాడు ఆయన. ఆయనకు తండ్రి ఎవరు? దేవుడైనాడు. ఇప్పుడు ఆయన నా తండ్రి పేరున మీద నేను వచ్చాను అని అంటే, ఇప్పుడు తండ్రి పేరు ఏమైనది? యేసుక్రీస్తు అయినది. ఇక వేరే పేరు లేదు భూమి మీద. పరలోకంలో వేరే పేరు లేదు, భూమి మీద వేరే పేరు లేదు, భూమి కింద కూడా వేరే పేరు లేదు. అక్కడ మనుషులు రక్షించబడాలంటే ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు, కానీ ఈ నామంలోనే రక్షణ పొందవలెను. మనుషుల్లో భూమి కింద, ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామము కావచ్చు, అది ఎవ్వని పేరైనా కావచ్చు, అది ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, ఎంత విద్యావేత్త అయినా కావచ్చు, ఎంత స్కాలర్ అయినా కావచ్చు, ఎంత గొప్పడైనా కావచ్చు, రక్షించబడంటే ఒకే ఒక నామం, అది ప్రభువైన యేసు క్రీస్తు నామమైనది. హల్లెలూయా. అందుకే ఆయన నామంకే ఘనత, ఆయన నామంకే మహిమ, ఆయన నామము కొనియాడబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామము దీవించబడాలి, ఆయన నామంలో మనుషులు దీవించబడాలి, ఆయన నామంలో అనేకమైన అద్భుతములు, ఆయన నామంలో అనేకమైన సూచక్రియలు, ఆయన నామంలో అనేకమైన స్వస్థతలు, ఆయన నామంలో సమస్తము జరగాలి. ఈరోజు నువ్వు నిత్య జీవం పొందాలనంటే, నువ్వు పరలోక రాజ్యం పొందాలంటే యేసు క్రీస్తు నామము లేకుండా, యేసు క్రీస్తు పేరు లేకుండా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామము లేకుండా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు, నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును దేవుడు మహిమపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆయన నామాన్ని మహిమపరచాలి. చూడండి, ఆయన మన కోసము ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎవరండి? మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు. మెల్కీసెదెకు క్రమంలో వచ్చినవాడు ఏమయ్యాడు? మన కోసము ప్రధాన యాజకుడు అయ్యాడు. అయ్యి ఆయనే తన ప్రాణమును మన కోసం పెట్టాడు, ఆయనే తన రక్తమును మన కోసం పెట్టాడు, ఆయనే మన కోసం బలియాగమయ్యాడు. అందుకే ఈరోజు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన నామము ద్వారా, ఆయన ద్వారా మనకు నిత్యజీవం, ఆయన ద్వారా మనకు ఆశీర్వాదం, ఆయన ద్వారా మనకు పరలోక రాజ్యం, ఆయన ద్వారా మనకు సమాధానం, ఆయన ద్వారా మనకు దీవెనలు, ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా మనకు స్వస్థత, ఆయన ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి, ఆయన ద్వారా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, ఆయన ద్వారానే సమస్తమైన పరలోకపు ఈవులను మనం పొందుకుంటాం. మనం ఆ ప్రధాన యాజకుడు లేకుండా, ఈయనే ప్రధాన యాజకుడు కావడానికి లేవీల కానుండి క్రమమును పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు ప్రభువు మన ఇంటిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి నీకు ఎల్లేని వందనాలు, ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. 30 60 100 దీవించండి ప్రభు. వాక్యంను ఆస్వాదించండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు మనోనేత్రాలు తెరండి, హృదయ నేత్రాలు తెరండి. సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఈ కాల వర్తమానం వారు గ్రహించి ప్రభా నీ యొక్క వర్తమానంలో ఉండే కృప వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇతబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నీ నామం గణపరచబడాలి, నీ నామం కొనియాడబడాలి, నీ నామం వెచ్చించబడాలి, నీ నామం మహింపరచబడాలి తండ్రి. నీకు వందనాలు. మేము ఎన్నికలేని వారిమి తండ్రి, నీకు స్తోత్రం. వాక్యంను సాతాను గారు దొంగిలించిపోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల పెట్టండి తండ్రి. మీరు ఆస్వాదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాల నుండి విడుదల దయచండి. అద్భుతాలు మహత్కారం సూచక్రియలు మీరు జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.